హాయ్ అండి, అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్గా ఒక గొప్ప వ్యక్తి స్టోరీని మీ ముందుకు తీసుకొచ్చానండి. ఆమె డొక్కా సీతమ్మ అండి. ఈమె ధార్మికత, పరోపకారం, సేవా గుణానికి మారు పేరండి. డొక్కా సీతమ్మ 19వ శతాబ్దంలో ఆంధ్ర రాష్ట్రంలోని గోదావరి తీరంలో జన్మించినదండి. ఆమె తన జీవితాన్ని దాన ధర్మాలకు అంకితం చేసి అనాథలకు, పేదలకు అన్నదానం చేస్తూ ఆంధ్రావనిలో అన్నపూర్ణగా ఖ్యాతి చెందారండి. ఈమెని ఆంధ్ర అన్నపూర్ణగా పిలుస్తారండి. సీతమ్మ గారు తన కుటుంబ సంపదను ఇతరుల కోసం వినియోగించారు. పేదవారిని, ఆకలితో అలమటించే వారిని ఉచితంగా భోజనం పెట్టడమే ఆమె ధ్యేయంగా చేసుకున్నారు. ఏ తేడా లేకుండా, కులమత భేదాలు లేకుండా అందరికీ సమానంగా సాయం చేశారు. రోజు ఎందరికో భిక్షకులకు, యాత్రికులకు, పేదవారు ఆమె ఇంటి వద్దనే భోజనం చేసేవారు. ఒకసారి కృష్ణానదిలో వరదలు వచ్చినప్పుడు సీతమ్మ గారు బాధితులను ఆదుకునేందుకు స్వయంగా సహాయ పనుల్లో పాల్గొన్నారు. ఆ వరదలోనే ఆమె కుమారుడు గల్లంతైనప్పటికీ తన బాధను పక్కన పెట్టి ఇతరులను కాపాడేందుకు ప్రాణంగా శ్రమించారు. ఇది ఆమె త్యాగం, మానవత్వానికి అద్దం పడే గొప్ప సంఘటన. ఈమె డొక్కా సీతమ్మ గారి గుర్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి పథకానికి ఈమె పేరు పెట్టారు. అలాగే పాఠశాలలో, ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలో తెలుగు బుక్స్లో ఈమె స్టోరీని కూడా యాడ్ చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె నుండి మనం నేర్చుకోవాల్సింది, ఆమె కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఆమె త్యాగాన్ని, సేవా గుణాన్ని, నిస్వార్థతని గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి. నేటి కాలంలో సీతమ్మ లాంటి మహిళల ఆదర్శాలను, నేటి కాలంలోని మహిళలు సీతమ్మ లాంటి ఆదర్శాలను అనుసరిస్తూ సమాజానికి మరింత మేలు జరుగుతుందని ఆశిస్తూ మరోసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.